పొద్దున్నే ఈ లొకేషన్లో కూర్చుంటే మా ఇంటి పైన ఆ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ రెండు గోడల మధ్యలో నుంచి బ్రీజ్ అలా వస్తూ ఉంటుంది అనమాట. అసలు ఆ బ్రీజ్లో చల్లగా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటాం మామూలుగా. సో మెడిటేషన్ అంటే నిన్న ఒక ఆయన వచ్చాడు, మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కదా సార్ అన్నాడు. సో మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదండి, ఇక్కడ రెండు పనులు జరుగుతాయి. ఒక పని వచ్చేసి మిమ్మల్ని ఆడిస్తున్న స్వేచ్ఛతో కూడిన నేను అనేదాన్ని మీరు నియంత్రించగలుగుతున్నారు. రెండోది, మీలో విపరీతమైన శక్తితో ముందుకు నడిచే మనసును నిగ్రహించడం, కంట్రోల్ చేయడం నేర్చుకుంటున్నారు. ఈ రెండు కూడా జరుగుతాయి అన్నమాట. అందువల్ల ఊరికి ఆషామాషిగా జస్ట్ అలా కళ్ళు మూసుకొని కూర్చోవడం అని ఎప్పుడు అనుకోద్దండి. అర్ధగంట సేపు మీరు కూర్చోవాలంటే ఫస్ట్ మీ స్వేచ్ఛ మీకు ఒప్పుకోదు, మీలో ఉన్న నేను అనేది మీకు ఒప్పుకోదు, మీలో ఉన్న మనసు రకరకాల ఆలోచనలతో మిమ్మల్ని కట్టిపడేసి ఉంటుంది. సో మీ జ్ఞాపకాలన్నీ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ధ్యానం చేయడం అంటే అంత సులభం కాదు. ధ్యానం చేయడం చేసే కొద్దీ మిమ్మల్ని మీరు చాలా కంట్రోల్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని డామినేట్ చేసే నేను అనే దాన్ని ముఖ్యంగా కంట్రోల్ చేస్తారు. అట్లాగే మీరు రిసెప్టర్స్ ఎదురుగా కూర్చొని ఏం చేస్తుంటారు, కళ్ళు మూసుకొని కూర్చుంటారు కదా. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అంటుంటారు. సో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం కూడా కళ్ళు మూసుకొని ఊరికి ఖాళీగా కూర్చోవండి. సో మా గురువు గారు అందించే ఒక గొప్ప ట్రాన్స్మిషన్తో మీ హృదయం లోపల ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగించే పని జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీలో ఉన్న హృదయ చక్రాన్ని, ఆత్మచక్రాన్ని గురువుగారి దయతో, కృపతో క్లీన్ చేస్తూ వాటిని రీఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రెండు పనులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ధ్యానం చేయడం నేర్చుకోండి అనేది హార్ట్ఫుల్నెస్ స్లోగను. ముఖ్యంగా మిమ్మల్ని డామినేట్ చేసే నేను అనేదాన్ని, ఆ స్వేచ్ఛతో కూడిన నేను అనేదాన్ని, మాయతో కూడిన నేను అనేదాన్ని మీరు రెగ్యులేట్ చేసుకున్నంతకాలం మీరు దాని ట్రాప్లోనే ఉంటారు. కాబట్టి మీరు ధ్యానం చేయడం నేర్చుకోండి. మీ వ్యవస్థ మీద మీరు పట్టు సాధించుకోండి. మీ స్వేచ్ఛ పైన మీరు నియంత్రణ పెట్టుకోండి. మీ మనసు పైన మీరు నియంత్రణ పెట్టుకోండి. మీ భావోద్వేగాల పైన నియంత్రణ పెట్టుకోండి. రోజు ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ రోజులో మీకు చాలా టైం సేవ్ చేస్తుంది. మీకు అది అర్థం కాదు, జస్ట్ చాలా టైం సేవ్ చేస్తుంది. అందువల్ల ట్రై టు మెడిటేట్, ట్రై టు లెర్న్ టు మెడిటేట్ విత్ హార్ట్ఫుల్నెస్. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్లో ప్రాణాహుతి శక్తి చాలా అద్భుతాలు క్రియేట్ చేసింది అనమాట. మన వ్యవస్థలో ఉన్న అన్ని రకాల సిస్టమ్స్ను క్లీన్ చేస్తూ, వాటిని ప్రశాంతపరుస్తూ, యాక్టివేట్ చేస్తూ చాలా అద్భుతంగా తయారు చేస్తుంది. ట్రై హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్.